మనకు మేలు తెచ్చేది గద్దింపు, మనకు బుద్ధి తెచ్చేది మనస్సాక్షి గద్దించినప్పుడు లోబడాలి. దేవుని వాక్యం గద్దించినప్పుడు లోబడాలి. ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి గద్దించినప్పుడు లోబడాలి. దేవుడు గద్దించినప్పుడు లోబడాలి. లోబడితే ఆశీర్వాదం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానం లేనోడు ఏమవుతాడు? నశించిపోతాడు. జ్ఞానాన్ని విసర్జించేవాడు, దేవుని జ్ఞానాన్ని త్రోసివేసేవాడు ఏమైపోతాడు? నశిస్తాడు. మరి నశించిపోకుండా ఉండాలంటే ఏమవసరం? గద్దింపు జ్ఞానం ఇస్తుంది. ఆమేన్. కాబట్టి ఏం చేయాలా? ఆ గద్దింపుకు నువ్వేం చేయాలా? లోబడాలి.